ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా ప్రభు తన సన్నిధిని మీకు తోడుగా ఉండజేసిన దానికై ఆయనకు మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే నీతి కలిగి యథార్థమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది. నీతి కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన వాగ్దానాలు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనిస్తూ ఉంటాం. ఈ రాత్రి నిశ్చయముగా ప్రియులారా, నీతి కలిగి జీవించడానికి ప్రయాసపడండి. ఏది ఏమైనా సరే నిశ్చయముగా నీతి కలిగి ఉండండి. నీతి చక్కటి గొప్ప బహుమానాన్ని మనకు కలుగజేస్తుంది. ఈ రాత్రి అక్రమంగా అన్యాయముగా జీవిస్తూ ఉంటే అనేకమైన అవకాశాలు వస్తూ ఉండొచ్చు. అనేకమైన మార్గాలు, ఈ లోక సంబంధమైనవి అనేకమైనవి సమకూర్చుకోవచ్చేమో, కానీ ఆ నీతిని మనము అక్రమమైన మార్గంలో వెళ్ళడము ద్వారా కొంతకాలము మాత్రమే మన ఆశీర్వాదాన్ని చూస్తాం. కానీ శాశ్వత కాలము మన జీవితాల్లో భయంకరమైన దుఃఖాన్ని, వేదనని అనుభవించాల్సి వస్తుంది. ఈ రాత్రి ఏది ఏమైనా ప్రియులారా, నీతి కలిగి జీవించడానికి ప్రయాసపడదాం. నీతిమంతులు తండ్రి రాజ్యములో ఎలా ఉంటారనంటే, ఈ లోకములో ఆశీర్వదింపబడటమే కాదు, ఈ లోకములో దీవింపబడటమే మాత్రమే కాదు, కానీ నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారని వాక్యము మనకు తెలియజేస్తుంది. అవును ప్రియులారా, 15వ సంకీర్తన కూడా చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ఎవరు ఆయన పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కగలుగుతారు? ఎవరైనా సన్నిధిలో నివసించగలుగుతారు? ఆయన గుడారములో అతిథిగా ఉండదగిన వారు ఎవరు అనంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించువాడే అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము నీతి కలిగి ఉంటేనే దేవుని రాజ్యములో ప్రవేశిస్తాం. నీతి కలిగి ఉంటేనే ప్రభు యొక్క రాజ్యములో నిత్యము మనము నివాసము చేయగలుగుతాం. అక్రమంగా అన్యాయముగా జీవించే వారికి, అవినీతిని అనుసరించి జీవించే వారికి దేవుడు పరలోక రాజ్యములో స్థానాన్ని ఇవ్వడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీతి కలిగి ఉండండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ రాత్రి మనందరినీ కూడా దేవుడు నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. ఆయన యందలి విశ్వాసము ద్వారా మనందరము కూడా నీతిమంతులముగా ఈ లోకంలో మార్చబడ్డాం. ఈ రాత్రి నీతి అనే పై వస్త్రాన్ని మనము ధరించుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీతి కలిగి ఉండండి. ప్రియ సహోదరి సహోదరులారా, నిశ్చయముగా మనము పరిశుద్ధ లేఖన భాగాన్ని గమనించినట్లయితే లూకాసు వార్త 25వ అధ్యాయములో కొన్ని చక్కటి మాటలను మనము చదవగలము. మహిమ కలిగిన ఆయన సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు కొంతమందినంట కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను వేరుపరిచి గొర్రెలతో చెప్తున్న ఒక చక్కటి మాట కనిపిస్తూ ఉంటుంది. గమనించండి, 34వ వచనము. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి.
నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొని ఉంటిని, నాకు దాహమిచ్చితిరి. నేను పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొంటిరి. నేను దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, మీరు నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, వీరు ఎవరు అనంటే నీతిమంతులై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆ మాటలు మీ అందరి వైపు ప్రభు చూసి చెప్తున్న మాట ఏమిటంటే, నేను దిగంబరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలిచ్చారు, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారాన్ని ఇచ్చారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చారు, నేను రోగినై ఉంటే మీరు నన్ను పరామర్శించారని. ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతులు అడుగుతా ఉంటారు, బ్రదర్ ఇవన్నీ మేమెప్పుడు చేశాము? ప్రభువా ఇవన్నీ మీకు మేమెప్పుడు చేశాము అంటే, భూమి మీద మిక్కిలి అల్పులైన వారికి చేస్తే నాకు కూడా చేసినట్లేనని ప్రభు సెలవిస్తున్నాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతుల్లో ఉండే గొప్ప లక్షణము ఏంటో తెలుసా? నిశ్చయముగా ఎవరైనా వారి కళ్ళ ఎదుట అక్కరలతో కనిపిస్తున్న, ఆపదలతో కనిపిస్తున్న వారికి తన చేతిని చాచేవారిగా ఉంటారు. నిశ్చయముగా నీతి కలిగి ఉండండి. ప్రియ సహోదరి సహోదరుడా, మీ ఉద్యోగములో నీతి కలిగి జీవించండి, నీతి మార్గాన్ని అనుసరించండి. అనేకుల ఎదుట అక్రమంగా అన్యాయంగా ఈ రాత్రి వరకు ప్రవర్తిస్తూ ఉన్నారేమో, పేదలకు మీ మొహాన్ని చాటి వేస్తున్నారేమో, అవసరతలలో ఉన్నవారికి మీ మొహాన్ని చాటి వేస్తున్నారేమో, మీకప్పగింపబడిన పనిలో నమ్మకముగా పని చేయకుండా అన్యాయముగా అక్రమముగా పనిచేస్తూ వచ్చారేమో. కాని ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వాటన్నిటినీ వదులుకొని ఒక తీర్మానము చేసుకోండి. ప్రభువా నేను నీతి కలిగి ఉంటాను, నేను యథార్థమైన జీవితాన్ని కలిగి ఉంటాను. ప్రభువా నీవు నాకు సహాయము చేయని ప్రభు సన్నిధిలో అడగండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతులు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారని లేఖన భాగము ఈ రాత్రి మనకు స్పష్టముగా తెలియజేస్తా ఉంది. ఈ రాత్రి ఈ లోకములో బ్రతికే కొద్ది కాలమే. ఈ లోకము శాశ్వతమైనది కాదు. మన పౌరస్థితి పరమందు ఉన్నది. మనం ఇక్కడి వాళ్ళము కాదు. మనము నిశ్చయముగా ఈ లోకములో యాత్రికులమై ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎలా జీవించాలి అనంటే, బ్రతికినంత కాలము ఈ లోకములో మనము నివసించినంత కాలము నీతిని అనుసరించి నడవడానికి ప్రయాసపడాలి, నీతిని ధరించుకొనడానికి ప్రయాసపడాలి. నిశ్చయముగా అక్రమమైనది ఏది కూడా దరిచేరకుండా, అన్యాయమైనది ఏది కూడా దరిచేరకుండా నీతి కలిగి ఉండాలి. యోసేపు నీతిపరుడై ఉన్నట్లుగా మనము లేఖన భాగములో చూస్తూ ఉన్నాం. దానియేలు నీతిపరుడై నీతిమంతుడై ఉన్నట్లుగా మనము గమనించగలము. అతని మీద ఏదైనా ఒక నిందను మోపాలని వారు కనిపెడుతున్నారు, కాని అతను నీతిపరుడై నిందారహితుడై జీవిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా, నీతి కలిగి మనమందరము కూడా జీవిద్దాం. నీతి కలిగి మనమున్నప్పుడు నిశ్చయముగా నీతిమంతులకు దేవుడు సమృద్ధి అయిన ఆశీర్వాదాలను కలుగజేస్తూ ఉన్నాడు. అందుకే మనము పరిశుద్ధ లేఖన భాగములోని సామెతల గ్రంథములో చూస్తూ ఉంటాం. అనేకమైన వాగ్దానాలు నీతిమంతుల కొరకు ప్రభు దాచి ఉంచాడు. అనేకమైన దీవెనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మాత్రమే కాదు, పరమందు కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాలు మనకిచ్చాడు. సూర్యుని వలె తేజరిల్లుతారంట. నిజముగా చూడండి, ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు నీతిని అనుసరించి నడుచుకొని ఉండండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పి ప్రభువే మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యము కలిగి ఉండండి. దేవుని నీతిని అనుసరించండి.
గొప్ప దీవెనలు మీరు కన్నులారా చూస్తారు. కాబట్టి అలాంటి నీతియుక్తమైన జీవితము జీవించుట కొరకు ప్రభు సహాయము చేయలాగున ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో నిలవబడి అదే స్థితిలో ఉండి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవై రాత్రి మరొక మారు చక్కటి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, నిశ్చయముగా నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారని. ప్రభువా, ఈ రాత్రి నీతి కలిగి యథార్థమైన భక్తి కలిగి జీవించగలిగిన కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీతిని అనుసరించి నడుచుకోవడానికి సహాయము దయచేయండి. అక్రమమైంది, అన్యాయమైంది, అవినీతి అయినది ప్రభువా నీ బిడ్డల దరి చేరకుండా, అట్టి వాటిలో నీ బిడ్డలు చిక్కబడకుండా నీ కృపను, ఆలోచనను, జ్ఞానమును ఇచ్చి నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయా. వ్యవసాయ పనులు బిడ్డలు ప్రారంభించుండగా కావలసిన ఆర్థిక వనరులను, కావలసిన జ్ఞానమును, శక్తిని, బలమును, సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున మంచి ఉద్యోగమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకము చేసుకోండి తండ్రి. మరికొన్ని దినాలలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించబడుతుండగా, బిడ్డలు సిద్ధపడుచుండగా నా తండ్రి ఎన్నో కుటుంబాలలో ఆర్థిక వనరుల లేమితో నా తండ్రి బిడ్డలకు సరి అయినటువంటి చదువును తల్లిదండ్రులు చెప్పించలేకపోతున్నారు. అలాంటి ప్రతి తల్లిదండ్రిని రాత్రి జ్ఞాపకము చేసుకోండి. కావలసిన ఆర్థిక వనరులను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో, దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నైనా. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా. ఏ బిడ్డ, ఏ అక్కర ఈ అవసరత చేత కుటుంబాలను వదిలి ఉన్నారో అయ్యా, అలాంటి ప్రతి బిడ్డను ఈ రాత్రి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకోండి. మీ కృపలో భద్రపరచండి. కావలసిన సహాయము దయచేసి వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి ఆర్థిక భారమును బిడ్డల జీవితంలో నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకులు, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని ఈ రాత్రి జ్ఞాపకము చేసుకొని దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుటలేదో అలాంటి ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి బిడ్డల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుటకు మీ సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును శ్రమలు అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డలతో మీరుండమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి నైనా. వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడ్డలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి దినము బిడ్డలు నా తండ్రి క్రమము తప్పకుండా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు.
అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను. అయ్యా, మీరు దాన్ని అంగీకరించి ఈ రాత్రి వారి ప్రార్థనలకు మీరు జవాబు దయచేసి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.